నమస్తే, నేను రాజేశ్వరి. ఇది మా అక్క కొత్తది మిక్సీ కొనుక్కుంది. దీని పేరు ఉషా. అయితే దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది దీని కాస్ట్ అయితే తెలియదు, కానీ ఇందులో చాలా చిన్న చిన్న జార్ ఉంది, చాలా జార్స్ ఉన్నాయి. మనం జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. ఒకటి చేసి చూపిస్తా. ఇప్పుడు మసాలా వేస్తున్నాం అందులో. ఇది ఈరోజు కాజు అండ్ ఇది కొబ్బరి పొడి, ఇది అయితే పేస్ట్ చేసుకుంటాం గసాలు. ఇది ఒకటే ఒక తిప్పుడుకి మంచి సన్నగా అయిపోయింది. మళ్ళీ కొన్ని వాటర్ వేసినాము, ఏదో మెత్తగా అయింది. ఇంకా కొంచెం వాటర్ అయితే కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. కొన్ని వాటర్ వేసి చేస్తాం, మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ ఏదో మొత్తం మంచిగా పేస్ట్ అయిపోయింది. ఇంక ఇది కూరలు వేసేసుకోవడమే. ఇది కొబ్బరి, గసాలు, కాజు. దీని ఫిట్టింగ్ ఏమో ఫస్ట్ ఇట్లా ఇట్లా అని ఇట్లా అంటే ఇట్లా మనకు సౌండ్ వస్తుంది, ఒక చిన్న సౌండ్, అది లాక్ అయిపోతుంది. ఇది అయినాకనేమో మళ్ళీ ఇటు సైడ్ తిప్పాలి, అప్పుడు ఓపెన్ పైకి వస్తుంది అది. ఇప్పుడు ఇంట్లో నువ్వులు, గసగసాలు, కొబ్బరి, పల్లీల పౌడర్ కూడా ఉంది. పల్లీల పౌడరు కొనుక్కున్నాం, అది చేయలే పౌడరు. పల్లీల పౌడర్ పెట్టేసుకున్నా. అమ్మో, నాకు రాలేడాలి. కొంచెం పౌడర్ అయింది, నీళ్ళు వేస్తాం మళ్ళీ. ఇది కూడా సేమ్ పేస్ట్ లానే. ఇది మిక్సీ కిందనే ఒకటి బాక్స్ ఉంటుంది. ఇంట్లోనే అన్ని బ్లేడ్స్ అన్నీ ఉంటాయి. మనం ఎక్కడెక్కడో పెట్టేసుకుంటాం కదా. ఇది కొత్త సిస్టమ్ అన్నమాట. ఇంకెక్కడ పోకుండా ఇట్లనే ఉంటుంది. దానికి అటాచ్ అయి ఉంటుంది స్టాండ్ కింద. ఇట్లా మనకి ఏది కావాలో అది వాడేసుకొని మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టేసుకోవడమే. ఇది కొత్త రకంగా వచ్చింది అండి. చాలా అన్నీ కొత్త రకంగా వచ్చినాయి. ఇంకా ఇట్లా పెట్టేయడమే అందులో. పైకి అట్లా అంతే. ఇది మళ్ళీ చూస్తే మళ్ళీ మిక్సీ లాగా ఉంటుంది. మామూలుగా మిక్సీ అనుకోవచ్చు దీన్ని, బాక్స్. లేకపోతే మనకి అన్నీ పెట్టుకోవడానికి ఉంది. ఇది మంచిగా ఉంది. కంపెనీ ఉషా ఉషా అవన్నీ పాత కంపెనీలే కదా. ఈరోజు అక్కాల ఇంటికి వచ్చిన కదా, సొరకాయ పప్పు, ఇదేమో లివర్ కూర అవుతుంది. ఇంకా అన్నం కాలేదు, బగారా రైస్. అందుకని ఈరోజు చపాతీ మీకు చూపించలేకపోతున్నా. చపాతీలు లేవు ఈరోజు, లేకపోతే రోజు చపాతీ చేసుకుంటుంది మా అక్క. అందుకే పిండి వేసి చూపించట్లేదండి.